శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ అచ్చులు ఎలా రాయాలో తెలుసుకుందాం. అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ముందరి క్లాస్లో మనం స్ట్రోక్స్ అదే గుర్తులు నేర్చుకున్నాం కదా, వాటిని ఉపయోగిస్తూ ఒక్కొక్క అక్షరాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ముందుగా ఆని ఎలా రాయాలో చూద్దాం. ఒక సెమీ సర్కిల్ వేసుకోవాలి. ఒక సెమీ సర్కిల్ వేసుకొని దానికి ఇటు సైడ్ ఒక చిన్న వవల్, ఇటు సైడ్ ఒక హాఫ్ సర్కిల్. దీన్ని సర్కిల్గా అయినా వేయచ్చు, ఓవల్గా అయినా వేయచ్చు. ఈ ఒక చిన్న హాఫ్ సర్కిల్ వేసి ఒక స్లీపింగ్ లైన్ వేస్తే ఆ అంటే మొదట్లో ఇలా గుర్తుపెట్టుకొని వ్రాస్తే ఈజీగా అర్థమవుతుంది. అలా రాయడం అలవాటు చేసుకున్న తర్వాత మనం మామూలుగా రాసేయచ్చు. చూడండి, ఇలా వేసామా, హాఫ్ సర్కిల్ వేసామా, దానికి ఒక స్లీపింగ్ లైన్ వేస్తామన్నమాట. ముందుగా ఒక చిన్న వవల్తో కానీ సర్కిల్తో కానీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఒక సెమీ సర్కిల్ వేసుకొని మళ్ళీ ఒక చిన్ని సెమీ సర్కిల్ దానిపైన ఇలా వేయాలి. వేసిన తర్వాత దానికి ఒక స్లీపింగ్ లైన్ వేస్తే అది ఆ. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. చూడండి ఎలా రాస్తున్నాను. మొత్తంగా కలిపి రాస్తే ఇలా ఉంటుంది. 4 సార్లు ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తుంది. పలక మీద కానీ నోట్బుక్లో కానీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఆ చూద్దాం. ఇది కూడా అలాగే చాలా సింపుల్గా చిన్న సర్కిల్ వేసుకొని మళ్ళీ సెమీ సర్కిల్ వేసుకొని ఇలా రౌండ్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి. మళ్ళీ సెమీ సర్కిల్ వేసుకుందాం. ఇటు సైడ్ ఒక చిన్న వవల్ని వేద్దాం. ఇక్కడ కొంచెం ట్విస్టింగ్గా రాయాలన్నమాట. కొద్దిగా ఇలా వంపు తిప్పాలి. కొద్దిగా వంపు తిప్పి అక్కడ కనుక చిన్న సర్కిల్ వేసుకొని స్లీపింగ్ లైన్ వేసేస్తే సరిపోతుంది. ఇలా సెమీ సర్కిల్ వేసుకోవాలి. దానికి ఒక చిన్న లెఫ్ట్లో ఒక చిన్న వవల్, ఆ తర్వాత రైట్ సైడ్లో కొంచెం ట్విస్ట్ చేసి, అంటే కొంచెం మడతలాగా రావాలన్నమాట. రాస్తూ ఉంటే వచ్చేస్తుంది. వేసేస్తే అయిపోయింది. చూసారా, సెమీ సర్కిల్, ఇటు సైడ్ ఒక చిన్న వవల్, అటు సైడ్ ఒకరో మలుపు తిప్పిన వవల్ వేసేసి స్లీపింగ్ లైన్లా రాదు, కొంచెం వంకరగా వస్తుంది, పర్లేదు. ఇలా రాస్తే అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు రెండు ఒకేసారి రాసి చూద్దాం. చూడండి, రాసేటప్పుడు చెబుతూ రాస్తే ఆ అక్షరం చాలా బాగా గుర్తుండిపోతుంది. ఇది రాసేటప్పుడు స్లీపింగ్ లైన్లా కాకుండా ఇలా కాస్త వంపు తిప్పారనుకోండి, చూడటానికి చాలా బాగుంటుంది. మొదట ఇవి 2 నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు ఈకి వెళ్దాం. ఇది ఈ రాయడం చాలా సులభం. ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. ఒక సెమీ సర్కిల్, ఇంకొక చిన్ని సెమీ సర్కిల్ వేసి దాన్ని ఇలా తిప్పి ఒక చిన్న వవల్ వేసి కిందకి దించడం అన్నమాట. ఇలా రాస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకసారి రాద్దాం. 2 చిన్న సెమీ సర్కిల్స్ వేయండి. దాన్ని కిందకి ఇలా దింపండి. దింపిన తర్వాత ఒక చిన్న వవల్ వేసి దాన్ని కిందకి ఇలా దింపారంటే
ఈ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇంకొకసారి రాద్దాం. ఈ ఇలా చిన్న సెమీ సర్కిల్స్ వేసి ఇలా రౌండ్ తిప్పి దానికి ఒక చిన్న వవల్ వేసి కిందకి దింపితే ఈ 4 సార్లు నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేశారంటే చాలా త్వరగా అక్షరాలు వచ్చేస్తాయి. ఈ చాలా సులభం కదా. ఇప్పుడు ఈ నేర్చుకుందాం. ఈ నేర్చుకోవడానికి మనం ఒక గుర్తుని నేర్చుకుందాం. అదే తలకట్టు. దీన్ని టిక్ మార్క్ అంటారు. ఈ టిక్ మార్క్ని మనం తెలుగులో తలకట్టు అంటాం. ఈ తలకట్టు చాలా అక్షరాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందు ఇక్కడ ఒక వవల్ వేసుకుందాం. వవల్ వేసి దానిపైన ఒక టిక్ మార్క్ పెట్టి స్లీపింగ్ లైన్ వేద్దాం. స్లీపింగ్ లైన్కి కింద వైపు ఒక చిన్న వవల్, పైన హాఫ్ వవల్, అంతే. ఈ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి రాద్దామా. ఒక వవల్ వేసి దానికి ఒక టిక్ మార్క్ వేసి ఒక స్లీపింగ్ లైన్ వేసి దానికి కింద ఒక వవల్, పైన ఒక హాఫ్ వవల్. ఇలా 2-3 సార్లు నేను రాసేటప్పుడు నాతో కూడా ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా సులభంగా వ్రాయడం వచ్చేస్తుంది. రాసేటప్పుడు గమనించాలి, చెయ్యి ఎలా తిరుగుతుంది అని గమనించారంటే చాలా సులభంగా నేర్చేసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. చెప్తూ రాయండి. ఈ ఇలా ఒక వవల్ కానీ సర్కిల్ కానీ వేసుకుందాం. పైన ఒక టిక్ మార్క్ పెట్టి స్లీపింగ్ లైన్, చిన్న వవల్, పైన హాఫ్ వవల్, అంతే. ఈ తరగతిలో మనం 4 అక్షరాలు నేర్చుకున్నాం. ఆ, ఆ, ఈ అని ఇలా నెమ్మదిగా ఇలా రాయాలి. మొదట నెమ్మదిగా రాయడం నేర్చుకుంటే తర్వాత అక్షరాలు చక్కగా వస్తాయి. కొంచెం త్వరగా రాసేయచ్చు. ఆ చెప్తూ రాసేదంటే అక్షరాలు రాసేటప్పుడు చెప్తూ రాసామంటే ఆ అక్షరాలు మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. ఇది ఈ. తర్వాత ఈ. ఎలా రాస్తున్నానో గమనిస్తున్నారు కదా. ఆ, ఆ, ఈ. ఈరోజు క్లాస్లో 4 అక్షరాలు నేర్చుకుందాం. తర్వాతి క్లాస్లో మిగిలిన అక్షరాలు నేర్చుకుందాం. ఒకసారి నాతో పలకండి. ఆ, ఆ, ఈ. ఇలా ఆ, ఆ, ఈ ప్రాక్టీస్ చేయండి. తర్వాతి క్లాస్లో మిగిలిన అక్షరాలు కూడా నేర్చుకుందాం. వీటిని అచ్చులు అంటారు. అచ్చుల్లో మొదటి 4 అచ్చులు.